ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనమందరం కూడా దేవుని పాద సన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దానిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నియమాలలో మనము మొదటి నియమము దేవుని గురించిన నియమం గురించి చూస్తూ ఉన్నాం. ఆ దేవుని గురించిన నియమాలను మనం చూసినప్పుడు అందులో 10 మనం చూస్తూ ఉన్నాం. దేవుని గురించిన నియమాలను మనం చూస్తే ఇక్కడ 10 ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒక్కొక్కటి మనం టైటిల్ దానికి సంబంధించిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 10 నియమాలను మనం ఇక్కడ చూసాం. అందులో నుంచి 7 వరకు మనం ఆల్రెడీ ఈ యొక్క నియమాలను చూసేసుకున్నాం. కాబట్టి మళ్ళీ దాని గురించిన ప్రస్తావన, దాని గురించిన పదే పదే రిపీటెడ్గా చెప్పడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు 8వదిగా మనము దీన్ని చూద్దాము. 8వది ఏంటి అనేది దాన్ని ఒకసారి మనం విచారణ చేద్దాం. 8వ విషయాన్ని ఒకసారి మనం ధ్యానించుకున్నప్పుడు అందులోని ఆత్మీయ అర్థాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 8వది మనం చూసినట్లయితే దేవునికి గౌరవముతో భయపడవలెను. దేవునికి గౌరవంతో భయపడవలెను అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి మనము గౌరవం ఇవ్వాలి, తర్వాత దేవునికి భయపడాలి. వీటికి సంబంధించిన కొన్ని ఈ 2 వచనాలు మనం చదివితే దానికి సంబంధించిన విషయాలు ఇంకొంచెం మీకు అర్థమవుతాయని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఒకసారి మనము తెలుగు బైబిల్లోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదట ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఇక్కడ నీ దేవుడైన యెహోవాకు భయపడి, ఇంకా మిగతాయి మనం తర్వాత అంటే దేవునికి మనం భయపడాలి. తర్వాత అదే ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసాం కదా, 6వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. ఇక్కడ ఆయనను సేవించడం, ఆయన పేరట ప్రమాణం చేయవలెను, ఈ విషయాలు కాకుండా నీ దేవుడైన యెహోవాకు భయపడి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవాకు మనం భయపడాలి అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యూ షల్ ఫియర్ ఓన్లీ ద లార్డ్ యువర్ గాడ్. ఇక్కడ యాడ్ చేయటం జరిగింది ఏంటంటే ఓన్లీ, అంటే యూ షల్ ఫియర్ ఓన్లీ ద లార్డ్ యువర్ గాడ్. అంటే ఇదే పదాన్ని మనం దీన్నే మనం ఇక్కడ కూడా చూసాం. ద్వితీయోపదేశ కాండం 10:20లో కూడా చూసాం. దాన్ని కూడా ఒకసారి అదే 10వ అధ్యాయంకి వెళ్దాం. 20వ వచనాన్ని కూడా ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యూ షల్ ఫియర్ అండ్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్. అంటే ఇక్కడ దేవునికి భయంతో దేవునికి భయపడాలి, తర్వాత ఆయన్ని ఆరాధించాలి. లార్డ్ యువర్ గాడ్ అనేది అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ రివరెన్స్ ఇంకా ఇవి ఉన్నాయి, తర్వాత మనం దాని గురించి చూద్దాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నేను నా దేవునికి భయపడుతున్నానా అనేది ఒక్కసారి ప్రశ్నించుకున్నాను. మనుషులకు భయపడే వాళ్ళు ఉన్నారు, రోగాలకు భయపడే వాళ్ళు ఉన్నారు, తర్వాత సమస్యలకు భయపడే వారు ఉన్నారు, సాతాను దెయ్యాలకు భూతాలకు భయపడే వాళ్ళు ఉన్నారు, తర్వాత కష్టాలకు భయపడే వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటారు, మనం వాళ్ళకి ఎదురవుతూ ఉంటాం. ఇలాంటి చాలా రకాల పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు ఉదయకాలం మందు దేనికి భయపడుతున్నాము? ఇక్కడ ఏమంటారు, నీ దేవుడైన యెహోవాకు భయపడవలెను అని వాక్యం ఆజ్ఞాపిస్తుంది. రిక్వెస్ట్ చేయటం లేదు, గౌరవంతో కూడిన భయం నీకు ఉండాలి.
దేవునికి భయపడే వ్యక్తివై నువ్వు ఉండాలి. దేవునికి ఈరోజు పాపం విస్తరించడానికి క్రైస్తవుల్లో లేదా క్రైస్తవ కుటుంబాలలో లేదా అది రహస్య పాపమే కావచ్చు, బహిరంగ పాపమే కావచ్చు, అది ఏ రకమైందైనా సరే పాపం విస్తరించటానికి మూల కారణం ఏంటంటే భయం లేకపోవడం. దేవుని ఎడల భయం లేకపోవడం వల్లే పాపము చేయటం జరుగుతుంది. ఈరోజు చాలామంది నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు, మాయలు, తర్వాత రకరకాల చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అలాంటి పరిస్థితి? ఎందుకమ్మా అలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే భయం లేదు. దేవుని ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడాలి. నీవు భయపడాలి, నీ పిల్లలు భయపడాలి, నీ భార్య భయపడాలి, నీ భర్త భయపడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడితేనే పరిశుద్ధంగా జీవించగలుగుతాం. దేవుని భయము ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవుని భయం ఎప్పుడైతే ఒక కుటుంబంలో కానీ ఒక వ్యక్తిలో ఎప్పుడైతే ఉండదో అలాంటి వారు విచ్చలవిడిగా పాపము చేస్తారు, రకరకాల పాపాలు చేస్తారు. కాబట్టి ఈ 2023లో నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడ్డావా లేదా అనేది ఒకసారి నీ జీవితాన్ని వెనకకు తిరిగి చూసుకో. ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకో. ఏంటి నేను నా జీవితంలో 2023 జనవరి 1 నుంచి ఒకసారి నా జీవితాన్ని చూసుకుంటే నేను నా దేవునికి భయపడి నేను పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నానా? లేదా దేవుని భయము లేకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నానా? బ్రతకడం గొప్ప విషయం కాదు. ఎన్నోసార్లు చెప్పాను, ఆకాశంలోని పక్షులు బ్రతుకుతున్నాయి, అరణ్యంలోని జంతువులు బ్రతుకుతున్నాయి, చీమలు, పురుగులు, క్రిములు, కీటకాలు ఎన్నో బ్రతుకుతూ ఉన్నాయి. వాటికి పరిశుద్ధతతో సంబంధం లేదు, అవసరం లేదు, దేవునితో కూడా సంబంధం లేదు. అందుకే ఈరోజు చాలామందికి ఏంటంటే ఒక సాధారణమైన అంటే భూజంతువులు, ఆకాశ పక్షులు లేదా ఈ క్రిమి కీటకాలు బ్రతికే జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఎందుకు? పరిశుద్ధతను గురించిన చింత, పరిశుద్ధతను గురించిన ఆరాటం కానీ పోరాటం కానీ ఉండదు. బ్రదర్, సిస్టర్, నువ్వు 2023లో దేవునికి భయపడకుండా జీవించి ఉంటే కనీసం ఈ రోజైనా, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి ముందే కనీసం ఈ రోజైనా దేవునికి భయపడు. నిన్ను దేవుడు భయపెట్టించాలనుకోవటం లేదు. సాతాను శక్తులు భయపెట్టిస్తాయి, మనుషులు భయపెట్టిస్తారు, మనుషులు బెదిరిస్తారు, భయపెట్టిస్తారు, చంపేస్తాం, పొడి చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇలా రకరకాలుగా చెప్పి మనల్ని భయాందోళనకు గురి చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఒకవేళ మనల్ని భయపెట్టాలి అని అనుకుంటే దేవునికి ఒక క్షణం చాలు. ఒక్క క్షణం చిటికలో మనం భయపడిపోతాం. గజగజ వణుకు చచ్చేంత వరకు ఆ భయం పోదు. కానీ దేవుడు ఆ విధంగా భయపెట్టించాలనుకోవటం లేదు. ఆయన తీవ్రత ఏంటో మనకు తెలియచేయటానికి చాలా సంఘటనలు మన జీవితంలోకి ఎదురయ్యాయి. ఇశ్రాయేలు ప్రజలు కూడా సినాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ మాటలు, ఆ పరిస్థితిని చూసి భయపడ్డారు. అలాగే దేవుడు కొన్ని సందర్భాలలో, కొన్ని ఘటనలు, కొన్ని పరిస్థితులను దేవుడు తీసుకొచ్చి దాని ద్వారా దేవుడు మనలో భయాన్ని కలిగించాలని చూస్తాడు. వాక్యం ద్వారా దేవుని భయం మనలోనికి రావాలని చూస్తాడు. అందుకే 119వ కీర్తనలో స్పష్టంగా రాస్తుంది, నీ వాక్యం వలన మాకు భయం పుట్టాను. కాబట్టి భయరహితమైన జీవితము బహుభయంకరం. భయ సహితమైన జీవితం కావాలి, భయంతో కూడిన జీవితం కావాలి, గౌరవ మర్యాదలతో కూడిన జీవితము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటి జీవితం ఈరోజు నీకు కావాలనుకుంటే ఈ ఉదయకాలం ముందు సమర్పణ చేసుకో. దేవుడిని అడుగు, ప్రభు భయంతో కూడిన జీవితం నాకు కావాలి, గౌరవ మర్యాదలతో కూడిన జీవితం నాకు కావాలి అంటూ ఒకసారి దేవుని ముందు మనవి చేద్దాం. ఒకసారి ఉదయకాలం ముందు కళ్ళు మూసుకొని ఒకసారి నీ జీవితాన్ని ధ్యానించు. చాలాసార్లు మనము ఇతరులను చూస్తాం, ఎదుగో వాళ్ళు భయం లేదు, వాళ్ళు పరిశుద్ధత లేదు, వాళ్ళు ఇది లేదు, వాళ్ళు అది లేదు, ఇట్లా అట్లా ఇలాంటి ఎన్నో అంటూ ఉంటాం. కానీ ఒకసారి మనల్ని మనం చూసుకుంటే మనలో ఏముంది ఏం లేదో తెలుస్తుంది. నేను బాగానే ఉన్నాను అనే అపోహలో ఉన్నావా? లేదు నేను బాగా లేను అనే
కోణంలో కొంతమందిని బాగాలేని అంటారు. కానీ బాగుపడదామనే ఆలోచన మాత్రం ఉండదు. అలాగే నువ్వు బాగా లేకపోవచ్చు. కానీ దేవుడు ఎందుకు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు? బాగాలేవని తెలుసు. నీలో భయం లేదని తెలుసు. పిచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ పాపాన్ని చేస్తున్నావని తెలిసి కూడా దేవుడు ఎందుకు ఈ మాటలు వినిపిస్తున్నాడు? అయ్యా, కనీసం ఈ మాటలు వినైనా నీ జీవితాన్ని బాగు చేసుకోమని. అవును, నా జీవితంలో భయం లేదు, నా జీవితంలో పరిశుద్ధత లేదు, నాది ఇది అది అని చెప్పేసి గాలికి నీ జీవితాన్ని వదిలేయటానికి కాదు. అందుకే ఈరోజు ఒక్కసారి ధ్యానించు నీ జీవితాన్ని. ఒకసారి జీవితాన్ని పరిశీలించు. భయరహితమైన, మళ్ళీ చెప్తున్నాను, భయానికి ఎన్నో గుర్తులుంటాయి, చెప్పడానికి ఎన్నో వచనాలున్నాయి, ఎన్నో సందర్భాలున్నాయి. అందుకే నేను ఎన్నోసార్లు మీకు పదే పదే మీ బాల్యము నుంచి ఎంతోమంది చిన్న వయసు నుంచి మా వచనాన్ని వింటూనే వచ్చారు. భయపడుడి, పాపము చేయకుడి. కీర్తనలో మనం చదివాం, చూసాం ఎన్నోసార్లు. కాబట్టి ఈరోజు సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో భయం ఉందా? నీ జీవితంలో భయం ఉందా? భయరహితమైన జీవితం విచ్చలవిడితనానికి దారితీస్తుంది, తెగింపుకు దారితీస్తుంది, తిరుగుబాటుకు దారితీస్తుంది, స్వనాశనానికి దారితీస్తుంది. ఎప్పుడైతే భయం పోతుందో జీవితానికి ఇంకా హద్దు ఉండదు. మాటలకు హద్దు ఉండదు. నేనేం మాట్లాడుతున్నాను, నేనేం ప్రవర్తిస్తున్నాను, ఇవేమీ వాళ్ళు పట్టించుకోరు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం చేస్తా. కాబట్టి దయచేసి మీలో ప్రతి ఒక్కరు ఈరోజు ఉదయకాలం మంది మీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటాం. దేవునికి బ్రతిమలాడు, దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభు, భయంతో కూడిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను తండ్రి. నీ వందనాలు, స్తోత్ర. ఈ ఉదయకాలం ముందు నీ పాద సన్నిధికి వచ్చి ధన్యతను, సౌభాగ్యాన్ని మాకు ఇచ్చావు. అనేకమైన మాటలు గత కాలములో నియమాల గురించి మాతో నువ్వు మాట్లాడుతున్నా, ఆజ్ఞల గురించి మాతో మాట్లాడుతున్నా, అనేకమైన విషయాలు మాతో నువ్వు పంచుకుంటున్నావు తండ్రి. వందనాలు అయ్యా. అవును తండ్రి, నీ దేవుడైన యెహోవాకు భయపడవలను అని చాలా స్పష్టంగా మాతో నువ్వు మాట్లాడావు. కానీ ఇన్నాళ్ళు నీకు భయపడలేదు కాబట్టి మేమైనా మా కుటుంబమైనా నోరారా అబద్ధాలు ఆడుతూ చేయకూడని పనులన్నీ చేస్తూ ఇన్నాళ్ళు జీవితాన్ని కాలక్షేపం చేస్తూ వచ్చాను. అవును తండ్రి, భయరహితమైన జీవితాన్ని జీవిస్తూ పాపంలో మునిగి తేలుతున్న మా జీవితాలు ఇంకా ఉన్నాయి అంటే కేవలం నీ కృప, నువ్వు అవకాశాన్ని ఇస్తూ ఉన్నా. కనీసం ఈ బోధన విని, కనీసం ఈ మాటలు విని భయరహితమైన జీవితాన్ని విడిచి భయంతో కూడిన, గౌరవ మర్యాదలతో కూడిన ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని నేను దాసునిగా నేను ప్రాధేయపడుతున్నా. మా కుటుంబం కానీ నన్ను కానీ ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మేము భయంతో కూడిన జీవితాన్ని, భయరహితమైన జీవితాన్ని విడిచి నిండా భయంతో కూడిన జీవితాన్ని జీవించుటకు వాక్యంలో చెప్పినట్టుగా నీ దేవుడైన యెహోవాకు భయపడవలను అంటున్నా. ఆ మాటను పాటించే వారంగా మేము ఉండటకు సాక్షి. మాటలు ఒక్కొక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింపచ్చు. నీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధమించి ప్రభు ఈ కార్యం జరిగించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి భయంతో కూడిన జీవితాన్ని మాత్రమే జీవితాన్ని. ఒకవేళ భయం లేని జీవితం అయితే దాని అంతం బహు భయంకరంగా ఉంటుంది. మరణాత.